back to our channel Anchor Talkies A to Z. I am Anchor Naveen Sanjay and this సంపేస్తాను నట్ట నా పేరు రెడ్డమ్మ. Yeah, we both are in Srikalahasti. Yeah. Let us see మేము చేసే ఘోరమైన పనులు లేకపోతే చూసేటి అన్ని ఊరు ఎట్లుంది, ఇక్కడ చేసే షికార్లు పుకార్లు అన్నీ ఇక్కడ చేసే వంటకము, మేము చేసే పెంటకము ప్రతిదీ మేము ముందుకు తీసుకొస్తాము. బట్ మీరు డోంట్ టేక్ ఇట్స్ రాంగ్, టేక్ ఇట్స్ ఏ పాజిటివ్. బట్ మీరు చేయాల్సిందంతా ఏంటంటే జస్ట్ మమ్మల్ని సింపుల్గా చూసి సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేస్తూ ప్రమోట్ చేస్తే చాలు. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాంకర్ టాకీస్ A to Z. ఏంటి వంటలు? ఏంటి ఏంటి ఎక్కడ చూడు, ఏంటి చెప్పు. వంటలు వంటలు కానికాయ వంటలు. ఏంది మళ్ళా మాట్లాడా? ఇదేమన్నా
ఏమన్నా మిస్ చేయండిలా లేకపోతే కొండలు కానీ నేను కాంట్రాక్టర్కి తెలీదు ఆ మాత్రమా మాట్లాడుతుండవు మళ్ళా 10th క్లాస్ చదువుకున్నావు నువ్వు స్వామి ఆంజనేయ రామ ఆంజనేయ రామ 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 గోవిందా గోవిందా గోవిందా. వడలు సుబ్బమ్మ నాయన వడలు సుబ్బమ్మ 2 వడలు. నూనె తక్కువ లేదు నాయన శనగపిండి కూడా ఓపినంత రేటు విని ఎర్రగడ్డలు కూడా రేటు ఎక్కువ ఉన్నాయి నాయన. నేను 10కి 2 ఇస్తాను అయితే ఏంటి ఆ వడనా ఉంటలో 10కి 2 నేను 10కి 1 అనుకుంటున్నా. బాగాలే నాయన అన్నీ పిరివైపోయినాయి. ఎట్ట తిరిగి డబ్బు తెంగేద్దామని అంటారా? అవునాయన డిఎస్సీ పడింది. జిఎస్టీ బోర్డు నీ మోడల్ కోసం జిఎస్టీ ఎక్కడితే కన్నా వద్దు అది వేసుకున్నారు జిఎస్టీ డిఎస్సీ ఒకటి పడింది. వడలు వడలే మా గొప్ప ఆంటీ తలా ఒకరికి వడలు ఇస్తారు. మీకు కూడా కావాలంటే కింద నంబర్ కాంటాక్ట్ చేయండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ నేను వద్దండి, గంట సింబల్ కొట్టండి, వడ తీసుకోండి. గంట కొట్టండి, వడ పట్టండి. ఇట్లా కారం కావాలి మాకొద్దు సమయం నమ్మిని కారం అంత పట్టుకొని ఇది అర్థం తేడంగా ఉంటుంది. పేదరాశి పెద్దమ్మని ఏడన్నా విన్నారా? సారీ వినింటారు, చూసినారా? దేడు ఉంటుంది చూడండి. అది కాదు ఇది. పెద్దమ్మా పెద్దమ్మా చెప్పండి బాబు. డబ్బుకి వడలు ఇచ్చావా? ఊరిన ఇవ్వవా? మీకు కావాలి కారం అది కూడా సుబ్బు అవి ఇక్కడ అది వెయ్యడిగా ఉన్నాయి ఇంకా అవి మీదనండి అవి నాకొద్దు ఎడగా ఉన్నాయి. కారం కూర తగలయ్యా నాకు సమయం. ఎందుకు అట్ట గుర్తాడటం అంటే నీకు వడలు ఇంటి కొట్టి కారం ఇచ్చింది కదా. ఏందా ఆంటీ ఎందుకు కట్టే గుర్తుంటావు అని నేను పడిపోకుండా నా మీద పడుతుంది చూడు. దీంట్లో పెట్టుకోండి కదా కారం పడిపోకుండా అదుకుంది ఏది ఏడకన్నా వచ్చినట్టు కొద్దిగా తినాలి ఏదో కొంచెం సద్దినేంలే. ఏందా ఇవన్నీ తిన్నాక అవి తిను తినక ముందే. హలో అయ్యో హలో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాంకర్ టాకీస్ A to Z. ఈరోజు రాజంపేటకు వస్తున్నాం. రాజంపేటలో ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తున్నాం. ఇదే మా అమ్మదా నెల్లూరు గురించి ఏం చెప్తావులే స్వామి. బొగ్గు బొగ్గు కాదు ఈ మనకు సెగన కూర్చుంటే ఎట్టుంటుంది చెడు మీద కూర్చుంటే ఉండవండి రాజంపేట ఇంత ఉడుకు పెట్టాను.
ఎవరా ఇక్కడ ఉండేటోళ్ళు ఇదే ఎవరికైనా కొత్త వాళ్ళకి చెప్పు కొత్త ఏముంది ఈడ? వాళ్ళే ఊరికే ఈ నుంచి వచ్చేది అటు మొలకొని వచ్చేది. అంతేనా అక్కడి నుంచి అవి వస్తాయి, అక్కడి నుంచి తిరుపతి బస్సులు వస్తాయి, ఇక్కడి నుంచి ఇటు మొలకొని ఇటు మొలకొని. పాత బస్ స్టాండ్ గురించి ఏదో పర్యటిస్తుంది ఏ కట్టలేదు. ముందు అది పాత బస్ స్టాండ్, ఇప్పుడు అడగ అటు కడప రోడ్లో పెట్టారు కొత్త బస్ స్టాండ్. ఇప్పుడు ఆడికి పోతాయి బస్సులు అన్నీ. డిపో ఉన్నాడు. ఈ ఊరికి డిపో కూడా ఉందా? అక్కడ ఉంది కడప కడప రూట్లోనా తాగు దూరనే సందు లేదంట, మళ్ళీ డిపో కూడా ఇక్కడ. అందుకే బయటకు వచ్చినారు. బస్ స్టాండ్ అంత ఉంది చిన్నది. బస్ స్టాండ్ అంటే అది ముందు మరట బస్ స్టాండ్ నవీన్ మనకు రాయచూట్లో ఉంది ముందు ఆ పక్కన అట్లా. ఏ రాయచూడు గురించి మాట్లాడతారు. రాయచూడు ఎప్పుడో నేను పుట్టినప్పటి నుంచి పెద్ద బస్ స్టాండ్ అది. మనకి ఇప్పుడు పూలంగలు పెట్టుకున్నారు అంతకాలకి, అప్పుడు అది బస్ స్టాండ్ ఆడ ఏంలే. అది బస్ స్టాండ్, ఇది బస్ స్టాండ్, అంతా బస్ స్టాండ్. ఇప్పుడు కూడా ఈడ కూడా పూలు అంటకాయలు పెట్టుకున్నారు మనకు అటుకాయలు. అంతా నువ్వు చెప్పినట్టే కథ. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్పు. తెలియని వాళ్ళకే చెప్తాను అయితే అడిగి నేను. అట్ట కాదా, చూడని వాళ్ళకి చెప్పు. చూడని వాళ్ళకే చెప్తాను ఇది పరిస్థితి. రెడ్డమ్మ ఆంటీ వాళ్ళు పెట్రోల్ బంక్ ఉంది కదా, మాకేమో ఫ్రీగా పడతారా? తగ్గించారు రేటా? రేట్ ఎందుకు తగ్గించేది? 2000 3000 ఫ్రీగా పెడితే వాళ్ళ చేత నుంచి వేసుకోవాలి. అవునా? పెట్రోల్ మీదే కదా తగ్గించేదానికి. అదే ఇంట్లో బోరింగ్ కాదంటే కింద బోర్ వేసి ఉంటారా పెట్రోల్ బంకల్లా? బోర్ వేసి నీళ్ళు ఏడించి దొరకత్తుకుంటారు కదా ట్రక్కుల్లో. మనం సంపులో పెట్టుకుని వాళ్ళు మనం ట్యాంకర్ దొరకత్తుకుంటాం కదా నీళ్ళు. అంతే అది కొయ్యేట్లో ఉండేది బోర్లు. నిజంగానే బోర్లు ఉంటాయి ఆడ పెట్రోల్ బంకల్లో? ఆడ పడితే అంటే బొక్కు పెట్టేస్తారా? ఒకసారి ఇప్పుడు మన కరెంట్ ఆఫీస్ ఎట్టుంది ఆ మాదిరి అటు ఒకసాట ఉంటే అదే లైన్లు తొంకల్లోకి. అందుకే కదా వాళ్ళు బాగా ఎంజాయ్గా వస్తాను పెట్రోల్ ఆడుకోవాలి. అప్పుడు ఇరాక్ వాడిని చంపేసింది కూడా అందుకే కదా. పెట్రోల్ బంక్ వచ్చమా ఇద్దరికి భాగమని వీళ్ళు ఇవ్వని వాళ్ళు ఇవ్వాలని మా వాడర్లో ఉన్నదని వాడు. ఇప్పుడు మనం పాకిస్తాన్ వాళ్ళు ఎట్టు కొట్టుకుంటున్నారు అట్ట. పెట్రోల్ కోసం కొట్టుకున్నారు, కొట్టుకొని చచ్చేపాయి. చంపేసి ఏం చంపేసి మొన్న నాకు కొడుకు చంపినా చిన్నగా చంపినారు. ఎవరు రామనాథుడు చంపినారు. ఎవరు వాడు? సద్దాం హుసేనా? వాడు టెర్రరిస్ట్ కదా. గమ్మున నవీను. బిగ్ బాస్ ఆదేశానుసారం రెడ్డమ్మ అంటే ఆడంట ఒక్క కేసుకోకూడదని చెప్పి బిగ్ బాస్ నిర్ణయించారు. చూడండి తాలింపులు చేసే విధానము చూడనా. ఇది గ్యాస్, ఇది వచ్చి కళాయి. కళాయి కుళాయి ఇది కుళాయి అంట ఫ్రెండ్స్. కళాయి సరేనా. దాంట్లో చిటికెడు కరింపాకు. తాలింపు ఏంది? గోసిప్పుడు తాలింపు. గోసిప్పే తాలింపు అంట. గోసిప్పుడు తాలింపు. గోసిప్పే తాలింపు. గోరు చిక్కుడు మొటికాయ తాలింపు. సరేలే భోజేసినావు మొటికాయ సరేనా. అందో చిటికెడు కరింపాకు, ఎర్రగడ్డ పాయలు ఒకటి. ఇది ఎట్టుందంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ రూమ్ ఒకరోజు వాళ్ళతో స్పెండ్ చేస్తే అట్టుందా అట్టుంది ఇది. తర్వాత వచ్చి రెండు ఆవాలు గిన్నెలు. నిన్నెవరు పట్టించుకోలేకపోండి. ఎనపూస తాలింపులేగి చిటికిడి ఎనపూస సరేనా. దాంట్లోకి నువ్వు పప్పుల పొడి వేసుకో, శనగ పొడి వేసుకో, ఏమన్నా వేసుకో. అవి బాగా వేగిన తర్వాత
ఇదో పప్పులు కూడా వేసుకో, శనగలు కూడా ఏమన్నా వేసుకో తాలింపులోకి. ఓకేనా? ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పు. ఇదా నేను ఆ, నేను చచ్చా ఛీ. ఛీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాంకర్ టాకీస్ అంటే ఏ టు జెడ్. ఐఎమ్ యువర్స్ యాంకర్ నవీన్ సంజయ్. నువ్వు చెప్పు నీ పేరు. నేను చెప్పా